డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, ఉండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ విచారణ చేస్తుండగా నిన్న మొట్టమొదటిసారి ఒక నిజం బయటపడింది. ఆ ఒక్క నిజంతో వీళ్ళు చెప్పిన అబద్ధపు కోటలు మొత్తం బేటలు వారిపోయినట్టే. ఎందుకు అనంటే, రాజకేశ్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి మిథున్ రెడ్డి అరెస్ట్ దాకా తీసుకుంటే అందులో మిథున్ రెడ్డి బెయిల్ పొందాడు. ఇంకా జగన్కి కావలసిన ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ కృష్ణమోహన్ రెడ్డి కానీ, లేకపోతే ధనుంజయ రెడ్డి కానీ, లేకపోతే గోవిందప్ప బాలాజీ కానీ డిఫాల్ట్ బెయిల్ ఏ విధంగా పొందారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉండి వాళ్ళకి ఎంత ఊరట దక్కింది అనేది మొత్తం పక్కన పెడితే, ఈ కేసులో కావలసిన అసలైన మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పడానికి కావలసిన ఆధారం నిన్న సిట్టు విచారణలో బయటకు వచ్చింది. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి నిజం చెప్పాడు. 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు పడిపోయినట్టుగా ఈ ఒక్క నిజంతో ఇంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, రాజకేశ్ రెడ్డి కానీ, ఈ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు పటాపంచలైపోయాయి. దానికి కావలసిన ఆధారాలతో సహా ఈరోజు సిట్టు చేతిలో 78 కోట్ల రూపాయలు ముడుపుల వ్యవహారాన్ని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చిన అంశం బయటపడిపోయింది. ఆ నిజం చెప్పింది ఎవరు అనంటే అనిల్ చోక్రా, ముంబైకి చెందిన వ్యాపారి. ఇతను గతంలో కూడా ఇలా మనీ లాండరింగ్ చేస్తూ ఈడీ ద్వారా అరెస్టు కాబడ్డాడు. అలాంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటారు. అంటే ఇలాంటివి మిగతా ఏదైనా స్కిల్డ్ వర్కులు చేయడానికైతే ఎక్కడైనా పనిమంతులు దొరుకుతారు. ఇలాంటి దొంగ పనులు చేయడానికి పనిమంతులు ఎక్కడ ఎక్కువ మంది ఉండరు, అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని వెతికి పట్టుకోవాలి. మరి ఈ లిక్కర్ స్కామ్లో ఈ ముడుపుల వ్యవహారాన్ని ఇలా అటు ఇటు చేతులు మార్చడానికి, బ్లాక్ను వైట్ చేయడానికి కావలసిన దాంట్లో ఈ అనిల్ చోక్రా గతంలోనే అనుభవం ఉంది కాబట్టి అతన్ని కాంటాక్ట్ చేస్తే అతను ఒక 4 డొల్ల కంపెనీల ద్వారా వీళ్ళకి ఈ బ్లాక్ మనీ మొత్తాన్ని వైట్ చేసి ఇచ్చాడు. ఇంపార్టెంట్గా సజ్జల్ శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రోస్ కావచ్చు, మిథున్ రెడ్డి, కాకపోతే అవినాష్ రెడ్డి, అంటే ఈ అవినాష్ రెడ్డి కాదు, మరొక అవినాష్ రెడ్డికి సంబంధించిన లేలా డిస్టిలరీసు, ఆదాన్ డిస్టిలరీసు, వీటికి ఏపీ ఎస్బీసీఎల్ నుంచి, అంటే వీళ్ళు మద్యం సరఫరా చేసిన తర్వాత మరి వాళ్ళకి అక్కడి దగ్గర నుంచి ఆ సరఫరా తాలూకు డబ్బులు వస్తాయి కదా, ఆ వచ్చిన డబ్బుల్ని ఈ మరి ముడుపుల రూపంలో వీళ్ళకి అందించడానికి జరిగిన ఒక తంతు మొత్తం ఈ అనిల్ చోక్రా ద్వారానే జరిగింది. ముంబైలో ఇతను దగ్గర ఉన్న కొన్ని డొల్ల కంపెనీల్లోకి ఈ ఆదాన్ డిస్టిలరీస్, లేలా డిస్టిలరీస్, లేకపోతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్, వీటి దగ్గర నుంచి 78 కోట్ల రూపాయలు ఆ డొల్ల కంపెనీల్లోకి వెళ్ళాయి. వాటిని అనిల్ చోక్రా నగదు రూపంలోకి, లేదు నగల రూపంలోకి, బంగారం కూడా డైరెక్ట్గా నగల రూపంలో కూడా తీసుకున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఈ బంగారం వ్యాపారస్తులు కూడా కొత్త పేర్లు కూడా ఇంకా బయటకు వస్తున్నాయి. వాళ్ళని పట్టుకుంటే ఇంకెంత డొంక కదులుతుందో అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా గతంలోనే ఈ బంగారం తాలూకు స్లిప్పులు కానీ, ఎవరు గోవిందప్ప బాలాజీ కారులో కానీ, లేకపోతే వాసుదేవరెడ్డి దగ్గర దొరికిన ఆధారాలతో కానీ గోల్డ్ తాలూకు స్లిప్పులు కూడా ఉన్నాయి. ఒక 400 కోట్ల రూపాయలకి వీళ్ళు గోల్డ్ రూపంలోనే తీసుకున్నారు. ఆ గోల్డ్ మొత్తం మరి మేడం గారికే చెందింది. ఆ మేడం ఎవరంటే దాదాపుగా అందరూ ఊహించేదే, ఇంకా ప్రత్యేకించి పేరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆ మేడంకి చేరింది అనేది కూడా ఇక్కడ బాగా తెలియవస్తున్న అంశం. అయితే ఈ 78 కోట్ల రూపాయలని వైట్గా మార్చే విధంలో ఈ అనిల్ చోక్రా చేసిన పనిలో నగదులు కూడా ఉన్నాయి అనేది కూడా ఈ రోజున కొట్టొచ్చినట్టు వస్తున్న నిజం. అతని దగ్గర ఉన్న అన్ని డొల్ల కంపెనీలు ఏ విధంగా వచ్చాయి అని అంటే, అతను ఉండే ఏరియాకి చుట్టుపక్కల పని వెతుక్కునే వాళ్ళకి కానీ, లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరిట కొన్ని డొల్ల కంపెనీలు తీస్తాడు. నైస్నా, ఇట్లాంటి చాలా రకాలైన పేర్లు గతంలోనే బయటకు వచ్చాయి. వాళ్ళందరినీ, ఆ డైరెక్టర్లందరినీ కూడా సిట్టు మరి అక్యూజ్డ్ లిస్టులో చేర్చింది. ఈ అనిల్ చోక్రా మొట్టమొదటి విచారణ, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెడితే రిమాండ్కి వెళ్ళారు. ఆయన కస్టడీలోకి తీసుకొని విచారించడానికి నిన్న సిట్ తీసుకొస్తే మొట్టమొదటి రోజు మొట్టమొదటి నిజం చెప్పేశాడు ఆయన.
ఏ రకంగా మార్చాము, దాన్ని తీసుకెళ్ళి ఎవరెవరికి అందించాము అని. ఈ దెబ్బతోటి ఇంతకు ముందు మాకేం తెలియదు, మాకేం సంబంధం లేదు, ఇది మా మీద జరుగుతున్న రాజకీయ కుట్ర అని చెబుతున్న దాని మొత్తానికి మరి ఇక తెరపడిపోయినట్టే. ఎవరిది ఆదాన్ డిస్టిలరీస్, ఎవరిది లీలా డిస్టిలరీస్, ఎవరిది ఎస్పీవై డిస్టిలరీస్, ఈ వ్యవహారం అంతా కూడా అందరికీ తెలిసిందే. ఈ సొమ్ము అంతటితోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేకపోతే రాజకేశరెడ్డి కానీ గతంలో కొన్న ఆస్తులను కూడా 2 రాష్ట్రాల్లోనూ, ఇటు తెలంగాణను అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్న ఈ ఆస్తుల వ్యవహారం కూడా బయటకు వచ్చేసి వాటిని కూడా అటాచ్ చేసి పెట్టారు. దీంతో పాటుగా డబ్బులు డంప్ ఎక్కడైతే ఉందో ఆ డంప్కి కాపలాదారుడుగా ఉన్న వ్యక్తికి పరిచయం ఉన్న, అతనికి గర్ల్ ఫ్రెండ్గా ఉన్న ఒక ఆవిడ కనిపెట్టి ఇదిగో ఇక్కడ చాలా డబ్బులు ఉన్నాయి అనే విషయాన్ని కనిపెట్టి వచ్చి ఒడిస్సా నుంచి ఇద్దరిని తీసుకొని వచ్చి మరీ ఇక్కడ కొంత సొమ్ముని కాజేసి వెళ్తే సిట్టు అది కూడా పట్టుకొచ్చింది. దీంతో పాటుగా ఒక కాలేజీకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్లో 9 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వెంకటేష్ నాయుడు ఫోన్లో దొరికిన వీడియోల రూపంలో చూస్తే కట్టల డబ్బులు, నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటూ అసలు జీవితంలో ఎన్నడూ చూడని సొమ్మంతా వీడియోలోనే చూసినట్టుగా ఉంది. వీటన్నిటి రూపాన ఈ మద్యం కుంభకోణం జరిగి ఆ సొమ్ము మొత్తాన్ని డంపులుగా అక్కడక్కడ దాచిపెట్టారు. దాన్ని మార్చడానికి కావాల్సిన ఈ అనిల్ చోక్రా ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు నిజం చెబితే మొత్తం విషయం బయటకు వచ్చింది. మరి ఇందులో గోవిందప్ప బాలాజీ కానీ లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డికి కానీ ఏ మేరకు అందింది, ఆ తర్వాత అంతిమ లబ్ధిదారు అని చెప్పబడుతున్న జగన్మోహన్ రెడ్డికో లేకపోతే ఈ నగల రూపంలో ఆ మేడం గారికో ఎంత చేరింది అనేది ఇంకా లెక్కలు బయటకు తీస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 78 కోట్ల రూపాయలకి అనిల్ చోక్రా చెప్పిన నిజం ద్వారా బయటకు వస్తే ఇంకా తవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే 3,200 కోట్ల రూపాయల ముడుపులు అనేది సిట్టు ఆరోపణ చేసింది. అందులో దాదాపుగా ఈ డంపులుగా ఉన్న క్యాష్ని, అంటే ఇప్పుడు ఇది కేవలం ఇది వైట్గా మార్చుకోవటానికి వచ్చిన సొమ్ము 78 కోట్ల రూపాయలు. చెబుతున్నది 3,200 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు 78 కోట్లు ఏమిటి అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇది వైట్గా మార్చుకోవటానికి చాలా సొమ్ము ఎన్నికల్లో ఖర్చు చేయబడింది, బ్లాక్ సొమ్ము. బ్లాక్లో ఎందుకంటే మనకందరికీ తెలుసు, గవర్నమెంట్కి చూపించే లెక్కలు కానీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చే లెక్కలు కానీ చాలా మినిమల్గా ఉంటాయి. కానీ ఒక్కొక్క ఎలక్షన్కి ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంత ఖర్చు అవుతుందో చూడండి. వాళ్ళందరి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ల రూపంలో ఆ సొమ్ము మొత్తాన్ని తీసుకొని ఈ లెక్కర సొమ్ముని మొత్తాన్ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగాను 8 కోట్ల రూపాయలు కారులో పట్టుబడ్డ ఎలక్షన్ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ కూడా ఇందులో అనేక డొంకతిట్టుగుడు సమాధానాలు చెప్పి చివరికి జైలు పాలయ్యారు అందరూ కలిసి. ఇది వైట్గా మార్చుకొని దుబాయ్లో ఇన్వెస్ట్ చేసుకోవటానికి వచ్చింది కానీ నగల రూపంలో తెచ్చుకోవటానికి వచ్చింది కానీ 78 కోట్ల రూపాయలు ఇప్పుడు కనపడుతుంటే ఇక తీగ లాగటం మొదలు పెడితే ఇంక ఎన్ని 100 కోట్లు బయటకు వస్తాయో చూడండి. ఇదే ఈరోజు కుండబద్దలు.